నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ. ఏడాది క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణతో పాటు ఆయన ప్రధానమైనటువంటి అనుచరుడు జి వెంకటేశ్వరరావు జీవి, ఈ ఇద్దరిపై ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి. అలాగే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన జి వెంకటేశ్వరరావు స్మార్ట్ సిటీ విశాఖపట్నానికి సంబంధించి చైర్మన్ గా ఆ కార్పొరేషన్ కు వ్యవహరించారు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇటువంటి సందర్భంలో ఏడాది క్రితం కిడ్నాప్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించింది ఆ వ్యవహారం. దానిలో ప్రధానంగా ఏదైతే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఉన్నారో, ఏదైతే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, ఆయన భార్య జ్యోతి, కుమారుడు శరత్, అలాగే ఈ యొక్క జి వెంకటేశ్వరం, ఈ ముగ్గురిని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు, 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అని చెప్పి అప్పట్లో ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. అయితే కిడ్నాపర్లని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు విశాఖ పోలీసులు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఈ కేసులో కిడ్నాప్ వ్యవహారంలో A1గా ఉన్నటువంటి హేమంత్, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విశాఖ సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇదంతా ఓకే. ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఈ విశాఖ జైల్లో ఉన్నటువంటి హేమంత్ పోలీసులు అలాగే ప్రత్యేకమైనటువంటి విచారణ బృందం జైల్లో కలిసి అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. దాదాపుగా 2 గంటల పాటు విచారించింది. దీనికి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డు పెట్టుకుని విశాఖ పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా భూదందాలకు, ల్యాండ్ సెటిల్మెంట్లు, అలాగే చాలా వరకు వారు పైరవీలు చేసి జనాల్ని బెదిరించి వారి దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా తెర మీదకి వచ్చింది. ఇటువంటి క్రమంలో తన భార్య, కుమారుడు, అలాగే జీవి, ఈ ముగ్గురిని కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా వారి నుంచి, హేమంత్ నుంచి పోలీసులు సేకరించినటువంటి అంశం. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, వీరంతా ఒక గ్యాంగ్ గా ఉండేవారు. ఈ హేమంత్ ద్వారా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించడమే కాకుండా అవసరమైతే కిడ్నాప్లు, బెదిరింపులు, దాడి చేయడం ఇవన్నీ జరిగాయి. ఇటువంటి సందర్భంలో ఏదైతే వచ్చినటువంటి డబ్బులను హేమంత్కి ఇచ్చే విషయంలో కొంత వీరు పక్షపాతం చూపించారు, అందుకే నేను వారిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేది అప్పట్లోనే తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కూడా విచారణ అధికారులకు వెళ్ళినటువంటి క్రమంలో జైల్లో చెప్పినటువంటి అంశం. ఇప్పుడు ఎందుకంటే ఏదైతే ఎంవివి సత్యనారాయణ, జి వెంకటేశ్వరరావు ఇద్దరి మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఎన్నో కంప్లైంట్లు ఈ మధ్య ప్రజా దర్బార్ అని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వివిధ కంప్లైంట్లు పంపిస్తున్నారు. దానిలో ముఖ్యమైనటువంటి అంశంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలు, కిడ్నాప్లు, బెదిరింపులు, అవసరమైతే దాడులు చేయటం, ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినటువంటి అంశం. దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపినటువంటి అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల పెద్దల అండదండలతో ఈ సత్యనారాయణ గాని, జి వెంకటేశ్వరరావు జీవి, ఈ ఇద్దరు కూడా రెచ్చిపోయారు. తమకు ఎవరు కూడా అడ్డు లేరంటూ ప్రవర్తించారు. కాబట్టి ఈ రకమైనటువంటి వారిలో వారికే విభేదాలు రావడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది అనేది. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యకలాపాలు సాగించారు అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడైతే దీని మీద ప్రత్యేకమైనటువంటి సిట్ని వేశారు. త్వరలోనే ఎంవివి సత్యనారాయణ అలాగే ఈ జీవి ఇద్దరు కలిపి చేసినటువంటి అరాచకాలు గాని, అక్రమాలు గాని బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనర్ కు చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారు. మా భూములను అన్యాయంగా, అక్రమంగా లాక్కున్నారు, ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తున్నారు, కాబట్టి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి చాలా కీలకమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అనేక రకాలుగా ఎన్నో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా మనం చూసాం, పెద్దిరెడ్డి వ్యవహారం కావచ్చు, పిన్నెల్లి సోదరుల వ్యవహారం కావచ్చు,
అలాగే కొంతమంది పరారీలో ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి వ్యవహారంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇలా ప్రతి ఒక్కరూ కీలకమైనటువంటి నేతలు ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఊరు వదిలి వెళ్ళిపోయారనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ ఇద్దరిపై త్వరలోనే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఎవరైతే హేమంత్ ఉన్నాడో ఆ హేమంత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా ఈ యొక్క పోలీస్ బృందం ఒక నివేదిక సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా కూడా వారికి దిశానిర్దేశం చేశారు. ఆ ఒక్క వ్యవహారం అనే కాదు, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అధికార దుర్వినియోగానికి ఎవరైతే పాల్పడ్డారో వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, వారు ఎంతటి వారైనా అనేది ఒక రకమైనటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు. మొత్తానికి తాజాగా ఈ వ్యవహారంతో విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ఈ కేసులో కానీ లేదంటే వీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఇంకా ఎన్ని బయటపడతాయి, ఎంతమంది బాధితులు బయటకు వస్తారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతల చేతిలో మోసపోయినటువంటి వారు ఉంటే మీరు డైరెక్ట్ గా రండి, స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు ఇవ్వండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాను, మీకు న్యాయం చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా కృత నిశ్చయంతో ముందే ఉంటుంది, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేది ఒక రకమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చారు. సో మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు, రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి అలజడి, ప్రకంపనలు కలిగిస్తుందనే చెప్పాలి.